సిద్దిపేటలో 220 kV సబ్ స్టేషన్లో జరిగిన ఫైర్ ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొందరు నేతలు 3 రోజుల వరకు కరెంటు రాదనుకున్నారని, కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సప్లై ఇచ్చామంటూ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉదయం నుంచే పవర్ సప్లై అందించామంటూ తెలిపారు. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు. జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్గం నుంచి మళ్ళీ ఫ్రీక్వెన్స్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్, దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ, ఫిట్ చేయడం, సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు, చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం.